భవిష్యత్తు అనేటటువంటి దాన్ని మనం తాకట్టు పెట్టుకుంటానంటే ఏ ప్రాబ్లం లేదు. కానీ ఇక్కడ భవిష్యత్తును గురించి చూసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఏంటయ్యా అంటే రాబోయేటటువంటి రోజులలో ఆర్థిక సమస్యలు పెరిగేటటువంటి ప్రమాదం పొంచి ఉంది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపాక్ట్ వల్ల ఎదురు కాబోయేటటువంటి సంక్షోభంలో దాంతోపాటుగా అంతర్జాతీయ పరిణామాలు కూడా మనకి పెద్ద ఎత్తున ఇబ్బంది కలిగించబోతున్నాయి. రాబోయేటటువంటి రోజుల్లో సమస్యలు సృష్టించబోతున్నాయి. మనం దాన్ని కనుక సీరియస్గా తీసుకోకపోతే ప్రమాదం తలెత్తుతుంది. రూపాయి మీ దగ్గర ఉందంటే ముప్పావలా ఖర్చు పెట్టుకుని పావలా దాచుకోవడమా, వీలైతే రూ. 10 ఖర్చు పెట్టుకుని రూ. 10 దాచుకోండి. దాంట్లో ఒక రిటర్న్స్ వచ్చేటటువంటి రూట్లో ప్లాన్ చేసుకోండి. అంటే రూపాయి నిరంతరం వచ్చేలాగా. ఇంకోటి, రాబోయేటటువంటి రోజుల్లో వృద్ధాప్యం పెరిగేటటువంటి పరిస్థితి ఉంది. వృద్ధులను చూసుకునే పరిస్థితుల్లో సమాజం లేదు. పాత పద్ధతులు అయితే ఉమ్మడి కుటుంబంలో వృద్ధుల్ని చూసుకునేవాళ్ళు. ఇప్పుడు వృద్ధుల పట్ల చులకన, వృద్ధుల పట్ల నిర్లక్ష్యం. ఎవరి కోసమైతే సంపాదించిస్తారో ఆ సంపాదన తీసుకుని వాళ్ళనే వేధిస్తున్నటువంటి రోజులు. కాబట్టి భవిష్యత్తును గురించి కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది.